అద్భుత ఆధ్యాత్మిక సువర్ణ అవకాశం. తిరుపతి పట్టణంలోని రేణుగుంటనందుగల శ్రీ త్రిశక్తి పూజా మందిర్లో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు ప్రతి గురువారం శ్రీచక్ర భవిష్యత్ దర్శన్ ద్వారా అమ్మవారు ప్రసాదించిన దైవ వాక్కుతో మీ ప్రశ్నకు సమాధానం మరియు ఆధ్యాత్మిక శాశ్వత పరిహారాలను అవధూత పరంపరలోని గురువుల అనుగ్రహంతో నేరుగా వచ్చిన వారికి తెలియపరుస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి రాలేని వారు ఆదివారం జూమ్ మీటింగ్లోకి వచ్చి అడగవచ్చు. మీ సమస్య జటిలమైతే శుక్రవారం గురువుగారు చేసే 24 హోమాల్లో కూడా మీకు పాల్గొనే అవకాశం ఉంటే రావచ్చు. అపాయింట్మెంట్ కొరకు ఒక వారం ముందే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. కన్యాలగ్నాధిపతి బుధుడు. అయితే కన్యాలగ్నం నుండి 4వ భావాధిపతి గురువు, 7వ భావాధిపతి కూడా గురువే కదా. అప్పుడు 4 అంటే ఎవరు? తల్లి, అదేవిధంగా వాహనము, ఆస్తిపాస్తులు, సుఖస్థానం అంటున్నాం కదా. అప్పుడు అదే 4వ భావాధిపతి 7వ భావాధిపతిని గురువు వెళ్ళి 8వ స్థానంలో కూర్చున్నారు మేషంలో. అప్పుడు వీళ్ళేమంటారు? 8వ స్థానం అస్తంగమైందండి. 4, 7 భావాధిపతి అయినట్టు గురువు 8 అస్తంగమైనాడు కాబట్టి ఇలాగైందని అంటారు. అది కరెక్ట్ కాదు. మనం ఏం చెప్తున్నామంటే, ఏ లగ్నానికైనా కానీ 4, 7, 10 మరియు 5, 9 భావాధిపతులు వెళ్ళి మేషంలో కూర్చుంటే వాటి తత్వాన్ని కరెక్ట్గా ఈ జాతకులకు అవసరమైనప్పుడు ఇవ్వరు అని చెప్తున్నాం. అది నిజమా కాదనే నిరూపణకు ఎక్కడ చూడాలంటే, మీ జాతకాలని పరిశీలించుకోండి, లేదా మీ పూర్వీకుల జాతకాలను పరిశీలించండి. వాళ్ళు ఏ విధమైనటువంటి ఫలితాలు పొందారో దాన్ని బట్టి మన DNA ఆస్ట్రాలజీ అనేది సిలబస్ లో జాయిన్ చేస్తున్నాం. కన్యాలగ్నానికి 10వ భావాధిపతి కూడా బుధుడు అవ్వడం జరిగింది. అప్పుడు 1, 10 భావాధిపతి అయినటువంటి బుధుడే మేషంలో వెళ్ళి కూర్చున్నారు అనుకోండి. అప్పుడు ఎవరి వల్ల ఉపయోగం? మీ వల్ల మీకే ఉపయోగం ఉండదు. మీరు ఊళ్ళో వాళ్ళకంతా ఉపయోగపడుతుంటారు. మీరు ఊరికి అందరికి లిఫ్ట్గా ఉంటారు. అందరూ డెవలప్ అవుతుంటే మీరు చూస్తుంటారు. నా వల్ల అతను గొప్పడైనాడండి, ఈ రోజు పూజలు కొడుతున్నారని అందరికి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కానీ మీకు అంత టాలెంట్ ఉండి కూడా మీ టాలెంట్ మీకు ఎందుకు ఉపయోగపడలేదనేసి అనుకుంటున్నారు. మీ లగ్నాధిపతి అయినటువంటి బుధుడే నేరుగా వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు? మేషంలో కూర్చున్నారు. అప్పుడు మీ లగ్నాధిపతి ఏదైనా, మీ లగ్నం ఏదైనా ఉండని ఆ లగ్నాధిపతి వెళ్ళి మేషంలో కూర్చుంటే మీకే ఉపయోగపడరు. మీకే ఉపయోగపడరు. అది ఏ లగ్నమైనా కానీ. ఇప్పుడు వృశ్చిక లగ్నానికి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు వెళ్ళి మేషం 6వ భావంలో కూర్చుంటే మీకు మీ యొక్క ప్రొఫెషన్ మీకు ఉపయోగపడదు. మీ సర్వీసే మీకు ఉపయోగపడదు. మీ చేతిలో మీరు ఎక్కడైనా వెళ్ళి డబ్బు తీసుకొచ్చి లోన్ తీసుకొచ్చినా ఆ లోనే మీకు ఉపయోగపడదు, వేరే వాళ్ళకి పెట్టాల్సిందే. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మేషము అనే భావంలో గ్రహాలు లేకుండా ఉంటే ఇంకా మంచిది అని చెప్తుంటా. కాబట్టి మనం చెప్పే పాయింట్ ఏమిటంటే, సాంప్రదాయ జ్యోతిషంలో చెప్తున్నటువంటి 1, 4, 7, 10 అనే కేంద్ర స్థానాలు, కేంద్ర స్థానాధిపతులు, 1, 5, 9 భావాలు, భావాధిపతులు అని చెప్పబడే పూర్వపుణ్యస్థానము, పూర్వపుణ్యస్థానాధిపతి, భాగ్యస్థానం, భాగ్యస్థానాధిపతులు ఒకవేళ అవి మేషంతో సంబంధపడినప్పుడు అక్కడ నుంచి రిజల్ట్స్ ఇవ్వడం లేదు.